బ్రేకింగ్ న్యూస్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పులివెందుల్లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పులివెందుల్లోని అతని ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై అభియోగాలున్నాయి. నవంబర్ 8న నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో రాఘవరెడ్డి 20వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ వ్యవహరిస్తున్నారు. రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారంతో వైసీపీ కార్యకర్తలు భారీగా పులివెందుల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి నూర్ భాష అందిస్తారు. నూర్ భాష, రాఘవరెడ్డిని ఆల్రెడీ పులివెందుల పిఎస్కి తీసుకువెళ్లారు కదా విచారణ నిమిత్తం. మరి గతంలో చూసాము, ఈయనేమో స్వయాన ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ. అవినాష్ రెడ్డిని వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ అరెస్ట్ చేయడానికైతే అక్కడ ఎంత హడావిడి జరిగిందో మనం చూసాము శాంతి భద్రతల నేపథ్యంలో. మరి ఇప్పుడు కూడా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నట్లుగా అర్థమవుతుంది. మరి గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? సురేష్, పులివెందులలో అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవరెడ్డిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ కోసం రాఘవరెడ్డిని పులివెందుల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టించాలనేటువంటి రాఘవరెడ్డిపై అభియోగాలు ఉండటం చేత అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి హైకోర్టులో ఓటు దక్కలేదని చెప్పవచ్చు. అయితే రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోరకు పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. అయితే బెయిల్ తిరస్కరించిన వెంటనే పులివెందులో ఉన్నటువంటి రాఘవరెడ్డికి పోలీసులు వెంటనే చేరుకున్నారు. అదేవిధంగా గతంలో కూడా నవంబర్ 8న నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో రాఘవరెడ్డి 20వ నిందితుడు కోసం ఉన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు అధికారైనటువంటి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వివరిస్తున్నారు. అయితే రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారము వైసీపీ కార్యకర్తలు తెలియడంతో కార్యకర్తలు భారీ స్థాయిలో పులివెందుల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ఇదే విషయంపై పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. సురేష్, రైట్, ఓకే, థ్యాంక్ యూ నూర్ భాష.